ద్రావిడ యూనివర్సిటీ దయనీయంగా మారింది. మైనింగ్ మాఫియా ఒక పక్క, అడ్మిన్ అరాచకం మరో పక్క. వర్సిటీని పాకెట్ మనీ కింద వాడేసుకుంటున్నారు. కింది స్థాయి వాళ్ళకేమో జీతాలు లేవు, ఫైల్లేమో చెట్టుకొట్టి దుంగలు అమ్ముకుంటున్నారు. పైన వాళ్ళు సంస్కృతి, హిస్టరీపై పరిశోధనలు జరగాల్సిన క్యాంపస్లో రాజకీయం తేనె తుట్టెలా గోడలకు పట్టింది. కుప్పం యూనివర్సిటీ అవినీతి ఒక చెత్త కుప్పలా తయారైంది. హిందీకి దీటుగా దక్షిణాది భాషలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏర్పడింది ద్రవిడ యూనివర్సిటీ. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సంస్కృతిలోని విలక్షణతను విశ్వానికి చాటి చెప్పాలన్న మహోన్నతమైన లక్ష్యంతో కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కుప్పంలో క్యాంపస్ ఏర్పాటు చేశారు. భాషలు, సాహిత్యం, సంస్కృతిపై విస్తృతమైన పరిశోధనలు, ప్రచురణలు జరగాలి. ఇదే యూనివర్సిటీకి ప్రధాన ఆశయం. అందుకోసం అనేక సంప్రదాయ కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. వీటితో పాటు మ్యాథ్స్, ఎకనామిక్స్, బోటనీ వంటి బ్రాంచీలను కూడా ప్రవేశపెట్టారు. 39 కోర్సులతో 1100 ఎకరాల స్థలంలో భవనాల కొరత లేకుండా ఆనాడు ఎస్టాబ్లిష్ చేశారు. ఎటు చూసినా పచ్చందాలు పరుచుకున్న ఈ సరస్వతి ప్రాంగణం కాలక్రమంలో మసకబారిపోయింది. జాతీయ స్థాయి యూనివర్సిటీ ఇప్పుడు రీజనల్ లెవెల్ కి, ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద సైజు పీజీ సెంటర్ గా మిగిలిపోయే పరిస్థితికి చేరుకుంది. విద్యార్థుల పరంగా చూసుకుంటే వాళ్ళకి సరైన అధ్యాపకులు లేక కోర్సులు జరగడం లేదు. వీటన్నిటిపైన కూడా ఎంతో ముఖ్యంగా ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని 3 రాష్ట్రాల కూడలిలో ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. ఇక్కడ ఇంజనీరింగ్ కోర్సు కూడా ఈసారి పెడతామన్నారు. దానికి కూడా అందరూ కుప్పం ప్రజలు హర్షిస్తున్నారు. కోర్సులు పెట్టడం కాదు, వాటిని కరెక్ట్గా నిర్వహించే అధ్యాపకులను పెట్టి మంచి చేయాలని, యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాము. అక్రమాలకు అడ్డాగా మారి విద్యా వ్యవస్థను కుప్పకూల్చారు, ప్రమాణాలను దిగజార్చారు. ఇన్ఛార్జీల పాలనలో ఆర్థికంగా ధ్వంసమైంది. మాజీ రిజిస్ట్రార్ వేణుగోపాల్ రెడ్డి వర్సిటీని జేబు సంస్థగా వాడుకున్నారు. ఆయన హయాంలోనే గ్రానైట్ అక్రమ రవాణా జోరుగా సాగింది. మితిమీరిన రాజకీయ ప్రమేయం వ్యవస్థల్ని నీరుగార్చాయి. విశ్వవిద్యాలయాన్ని ఒక రాజకీయ కేంద్రంగా మార్చాయి. అత్యంత ముఖ్యమైన, మూలమైన కోర్సులను ఏకపక్షంగా రద్దు చేశారు. మనుగడ ప్రశ్నార్థకం చేసేలా తీసుకున్న ఆ నిర్ణయాలపై ఉన్నత స్థాయి విచారణ జరుగుతోంది. న్యాకిచ్చిన బి గ్రేడ్ కూడా గొప్పేనని చెప్పుకోవాల్సిన అగత్యం పట్టింది. ఏ గ్రేడ్ కాదు కదా, కనీసం B+ కూడా చేరలేక వర్సిటీ చతికిల పడింది. అధ్యాపకుల కొరత, మౌలిక సదుపాయాలు లేకపోయినా అడహక్ నియమాలు చేపట్టారు. రాజకీయ పలుకుబడితో కొందరికి ఉద్యోగాలు కట్టబెట్టారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కి ఏడాదికి పైగా జీతాలు చెల్లించలేని దుస్థితిలోకి యూనివర్సిటీని తీసుకెళ్లారు. విద్యాలయ ఆస్తులను దుర్వినియోగం చేశారు. అక్టోబర్ 2018 నుంచి ద్రావిడ యూనివర్సిటీకి 8 మంది వీసీలు మారారు. వారిలో 5గురు ఇన్ఛార్జ్ హోదాలో పనిచేశారు. ప్రస్తుతం కూడా ఇన్ఛార్జ్ వీసీనే పెట్టారు. వర్సిటీలో తీవ్రమైన పాలనా అస్థిరతకు ఇది నిదర్శనం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వీసీలు రాజీనామా చేయడం, కొత్త వీసీల నియామకంలో రాజకీయ జోక్యం చేసుకోవడం రొటీన్ అయింది. ఇన్ఛార్జ్ వీసీలు, రిజిస్ట్రార్లు కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాలు జరగలేదు. అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి. ద్రావిడ యూనివర్సిటీకి PhD, MPhil డిగ్రీల కుంభకోణం చెడ్డ పేరు తీసుకొచ్చింది. భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. 2008-9 విద్యా సంవత్సరంలో దాదాపు 8,000 మంది PhD, MPhil విద్యార్థులను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చేర్చుకున్నారు. వారికి UGC నిబంధనలకు విరుద్ధంగా డిగ్రీలిచ్చారు. దీని వెనుక భారీగా డబ్బులు చేతులు మారాయి. ఈ విషయంపై న్యాయస్థానం CID విచారణకు ఆదేశించింది. 2009కి ముందు నమోదు చేసుకున్న విద్యార్థులు మాత్రమే అలాంటి కార్యక్రమాలకు అర్హులైన యూనివర్సిటీ ఈ నిబంధనలను తొంగలో తొక్కింది. దూర విద్యా విభాగాన్ని రద్దు చేసినా సరే అప్పటి పాపం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఏడాదిలో సుమారు 100కు పైగా PhDలు ప్రదానం చేశారు. వాస్తవానికి UGC నిబంధనల ప్రకారం డిస్టెన్స్ PhDలు చెల్లవు. ఇక్కడ దూర విద్యా కేంద్రం మూతపడింది. అయినా పాత తేదీలతో రోజుకు 2-3 PhDలు అందించారు. PhD అవార్డు కంటే ముందు ప్రొసీడింగ్ అనుమతులు ఇవ్వాల్సింటుంది. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి ₹1,00,000 వసూలు చేశాడు. గైడ్ ఎవరనేది చూడకుండా, థీసిస్ పరిశీలించకుండా జాతీయ స్థాయి వర్సిటీలకు కూడా సాధ్యపడని విధంగా ప్రతిరోజు 2-3 PhDలను ద్రవిడియన్ వర్సిటీ ఇచ్చేస్తోంది. ఈ వ్యవహారంలో లైబ్రరీ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. గతంలో పనిచేసిన 2-3 వీసీలు ముడుపులు తీసుకుని ప్రమోషన్లు ఇచ్చారు. డబ్బులకు ఆశపడి ఓవర్లోడ్ అయినా సరే అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించుకున్నారు. ఈ పీజీ నకిలీ సర్టిఫికేట్ అనేది ఎక్కువైపోయింది. కావాలంటే రికార్డ్ మీరు చూసుకోవచ్చు. ఎన్ని నకిలీ సర్టిఫికేట్ వెళ్ళినాయంటే ఇప్పటికీ యూనివర్సిటీ పేరు చెప్తే ఎవరు జాబ్ ఇవ్వట్లేదు. ద్రావిడ విశ్వవిద్యాలయంలో 13 పీజీ కోర్సులు, డిగ్రీ కోర్సులు కొనసాగుతున్నాయి. పీజీ కోర్సుల్లో మొత్తం 366 సీట్లుండగా కేవలం 201 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. డిగ్రీ కోర్సుల్లో మొత్తం
554 మంది విద్యార్థులకు గాను కేవలం 284 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. తులు, భాషాశాస్త్రం, జానపద, గిరిజన అధ్యయన శాఖలకు చెందిన పీజీ కోర్సుల్లో అసలు విద్యార్థులే లేరు. డిగ్రీ కోర్సుల్లో సైతం 5 అంతకంటే తక్కువే విద్యార్థులున్నారు. ఇతర వర్సిటీల్లో మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సులకు డిమాండ్ భయంకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్లేస్మెంట్ విషయంలో సైతం చాలా పూర్గా ఉంది. ప్రతిష్టాత్మక కంపెనీల్లో ద్రావిడ వర్సిటీ విద్యార్థులు ఉద్యోగాలు పొందిన దాఖలాలే లేవు. యూజీసీ కెరియర్ రీసోర్స్ సెంటర్ పేరుకు మాత్రమే ఉంది. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కేంద్రం దిక్కు లేకుండా పోయింది. కొత్తగా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చర్చనీయాంశమైంది. ఈ ఏడాది నుంచి 2 కోర్సులు అందుబాటులోకి తెస్తున్నట్లు వర్సిటీ ప్రచారం చేస్తోంది. అయితే ఇంకా ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయలేదు. డిపిఆర్ కూడా నామమాత్రంగా ఉండడంతో అనుమతుల ప్రక్రియకు బ్రేక్ పడినట్లు సమాచారం. సెల్ఫ్ ఫినాన్స్ విధానంలో కోర్సులు అందించినప్పటికీ ప్రవేశాలు తక్కువగా ఉన్నాయి. రెవెన్యూ సోర్సులు తగ్గిపోయి నిర్వహణ ఖర్చు పెరిగిపోయింది. సుమారు 1100 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ విస్తరించింది. వర్సిటీలో శ్రీనివాసవనం పేరుతో దశాబ్దాలుగా చెట్లను పెంచారు. పాలకులు వాటి కోసం అడ్డగోలుగా టెండర్లను పిలిచి చెట్లను నిలువునా కొట్టేశారు. సుమారు 100 ఎకరాల్లో డీఫారెస్టేషన్ జరిగింది. దీనిపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి. కారణం ఏంటి అని అడిగితే ఎండిన చెట్లను తొలగించే క్రమంలో కొన్ని పచ్చని చెట్లపై పడ్డంతో వాటిని తొలగించాల్సి వచ్చిందని సమాధానం వచ్చింది. టన్ను కట్టలు 5,000 ఉంటే కేవలం 3,000కే విక్రయించినట్టు, అది కూడా 3 లోడ్లు సరుకు వెళితే రికార్డుల్లో 1 లోడు మాత్రమే చూపించడం వంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. చెట్లను నేలకూల్చి విక్రయించగా వచ్చిన నగదులో ఈసీ అనుమతి లేకుండా 25 లక్షలతో 2 వాహనాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆర్థిక శాఖ జీవో ప్రకారం వర్సిటీ అవసరాలకు కొత్త వాహనాలు కొనుగోలు కంటే అద్దె వాహనాలను సమకూర్చుకోవాలని ఆదేశాలున్నాయి. కానీ ఆ జీవోలను కాలరాస్తూ ద్రవిడియన్ వర్సిటీ ఇన్ఛార్జ్ పాలకులు విద్యార్థులకు అత్యవసర సేవల పేరిట వాహనాలు కొనుగోలు చేశామని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం 5 లక్షల విలువ దాటితే తప్పనిసరిగా ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి. ఇక్కడ అలాంటివేవీ జరగడం లేదు. అక్రమ మైనింగ్ తో పర్యావరణం విధ్వంసం జరిగింది. 5 ఏళ్లు కేజీఎఫ్ తరహాల్లో తవ్వి దోచుకున్నారు. ఇష్టానుసారం బ్లాస్టింగ్ చేశారు. ఎన్నో నెమళ్లు చనిపోయాయి. వన్యప్రాణుల మృతిపై గవర్నర్ కు ఫిర్యాదులు వెళ్లాయి. హాస్టల్లో ఫుడ్ కూడా బాగుండదు. క్యాంపస్ లో క్లినిక్ లేదు. అంబులెన్స్ ఎలా ఉంటుందో తెలీదు. 2 ఏళ్లుగా ఎవరికీ అలవెన్సులు లేవు. హాల్ టికెట్లు ఇవ్వకుండా సతాయిస్తారు. సంస్కృతి, చరిత్రపై పరిశోధనలు జరగాల్సిన క్యాంపస్ లో రాజకీయం తేనెతుట్టలా గోడలకు చెట్లకు పట్టింది. మొత్తంగా కుప్పం యూనివర్సిటీ అవినీతికి ఒక కుప్పలా తయారైంది.